YM6 న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లు పెంపు జరిగే వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియలను నిలిపివేయాలని ఎంపీఆర్ఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల్లో మాదిగలకు ప్రాతినిధ్యం తగ్గేలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని, ఈ కుట్రలో మల్లు భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీలో కొప్పుల రాజులు కలిసి మాదిగలకు అవకాశం రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారని మందకృష్ణ మాదిగ తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి 10 డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉంటే మంత్రివర్గంలో మాదిగలకు రేవంత్ రెడ్డి పదవులు అన్యాయం చేశారని ఒక రేంజ్లో మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిపై మాటల యుద్ధం చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర జాతీయ జిల్లా నాయకుడు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరియు ఎంబీసీలకు మంత్రులు లేరు. ఎస్సీ ఎస్టీలకు ఎంబీసీలకు మంత్రులు లేరు, మైనారిటీలకు మంత్రులు లేరు. ఎస్సీ ఎస్టీ సమస్యలు మూలాలు పడుతున్నాయి. ఆ శాఖ ఆయన దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిని కేటాయిస్తా ఉన్నారు, దాన్ని కేటాయించలేదు. మైనారిటీలకు కూడా కేటాయించలేదు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన మంత్రివర్గంలో సంఖ్య పెంచుతూనే వెంటనే ఈ వర్గాల వాళ్లకు శాఖలు కేటాయించాల్సిందిగా, ఈ వర్గాల వాళ్ళకే శాఖలు కేటాయించాల్సిందిగా నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని గతంలో మేము విజ్ఞప్తి చేసినట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మేము ప్రధానంగా గుర్తించిన 10 అంశాలను రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టాం. దీని మీద ఆలస్యం చేయకోకుండా నిర్లక్ష్యం జరిగిన చోట నిర్లక్ష్యం జరగద్దు, సామాజిక సమతుల్యత దెబ్బతిన్న చోట ఇక ముందు సామాజిక సమతుల్యత దెబ్బతినద్దు, నియామకాల్లోనూ నిర్ణయాల్లోనూ అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పాలన కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. చివరిగా పెద్దలు ఎవరు ప్రెస్ మీట్కి వచ్చినట్టున్నది. లాస్ట్ ఒక మాట, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నిన్ననే సోషలిస్టు పార్టీ ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రిగా బీహార్ పనిచేసిన కర్పూర్ ఠాకూర్ గారిని, గౌరవ అమరులు కర్పూర్ ఠాకూర్ గారికి భారతరత్న ప్రకటించడాన్ని పూర్తిగా మేము హర్షిస్తున్నాం. ఆయనకు భారతరత్న ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడే అణగారిన వర్గాలందరికీ ఇచ్చినట్టుగా, ఈ దేశంలో అణగారిన వర్గాల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకు ప్రధానంగా చొరవ తీసుకున్నట్టుగా, ప్రధానమంత్రి గారే చొరవ తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయన అభిప్రాయం లేకుండా, సూచన లేకుండా, నిర్ణయం లేకుండా ఇంత నిర్ణయం రాదు. కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సోషలిస్ట్ ముఖ్యమంత్రి, ఆయన ఎంత గొప్పవాడో 2 సాక్ష్యాలు నేను ఈ మధ్య విన్నాను. ఒకరోజు గవర్నర్ను ముఖ్యమంత్రి హోదాలో కలిసినప్పుడు తెల్లారి మన గవర్నరే ఫోన్ చేసిందంట ఆయనకు. ఏంటి ఠాకూర్ గారు, మీరు నా దగ్గరకు వచ్చారు, ఒక విషయం మర్చిపోయినరు అన్నాడట. అమ్మ ఏందమ్మా, నేనేం మర్చిపోలేదు, నీతో మాట్లాడాల్సిన విషయాలని మాట్లాడొచ్చానట. లేదు లేదు, నిన్న మీ బిడ్డ పెళ్లి చేసుకున్నారు కదా, ఆ పెళ్లికి ఎందుకు నన్ను పిలవలేదు అన్నాడు. అంటే తను చెప్పింది ఏంటంటే, అమ్మా నీతోటి 20 మంది 30 మంది వస్తారమ్మా, అధికారులు వస్తారు, వాళ్ళు వస్తారమ్మా, ఇంతమందికి భోజనం పెట్టే శక్తి నాకు లేదమ్మా, అందువల్ల నేను చెప్పలేదమ్మా, నన్ను క్షమించమని చెప్పిండు. అది ఆనాటి గొప్పతనం. ఓకే. నంబర్ 2, విదేశీ పర్యటనలోనూ ఒక సభలోనూ ఆయన చిరిగిన కోటు ఒక స్నేహితుడు వేసుకుంటే ఆ చిరిగిన కోటును గుర్తించిన విదేశీ వాళ్ళు ఆయన కోటు కుట్టించిండ్రట. చందాలు వేసుకొని కోటు కుట్టించే ప్రయత్నం చేస్తే ఆ చందాలు వచ్చినవి కూడా ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిందంట. ఇల్లు లేదంట, కార్ లేదంట. త్యాగమూర్తులు అంటే ఎట్లా ఉంటారో కర్పూర్ ఠాకూర్ గారిని చూస్తే అర్థమవుతుంది. ఈయనొక్కడే, శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు, మహేందర్ రెడ్డి ఒక్కడే మంచోడు సమర్థుడు, అడ్వకేట్ జనరల్ ఒక్కడే మంచోడు సమర్థుడు అంటే ఇక అక్కడ ఈ వర్గాలకు సంబంధించిన ఎవరు మంచోళ్ళు సమర్థులు లేనట. ఏం సర్టిఫికేట్ ఇస్తున్నాయి కొన్ని పత్రికలు అంటే వాళ్ళకు నియమించుకునే ముందు వాళ్ళు గొప్పోలని సమాజం ముందు చెప్పడం కోసం ప్రయత్నం జరుగుతుంది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా. మహేందర్ రెడ్డి గారు అంటే గౌరవమేనా, శ్రీనివాసరెడ్డి గారు అంటే అభిమానమేనా, అదే విషయం. కానీ చూసే కోణం సామాజిక వర్గాల సమతుల్యత దెబ్బతింటుందని మేము స్పష్టం చేస్తున్నాం. వాస్తవం కాదా అనేది గుర్తుంచుకోవాలి. ఈ సంఖ్యను ఇంకా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. దొరల రాజ్యం పోయి పటేళ్ల రాజ్యం వచ్చినట్టుగా తయారు కావద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేము కోరుతున్నాం. ఇకపోతే వికలాంగులు, వృద్ధులు, వితంతుల పెన్షన్లను
పెంచుతామన్న దానికి అనుగుణంగానే డిసెంబర్ నుంచి అది వర్తింపజేయాలి. డిసెంబర్ నుంచే వర్తింపజేయాలి అంతే. మీరు డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కొన్నిటిలో సంతకాలు పెట్టారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేస్తున్నామని మీరే మాట్లాడారు కదా. మరి పెన్షన్లు పెంచుతామన్నా ఎప్పటి నుంచి అమలు చేస్తారు మీరు గమనించాలి. వికలాంగుల, వృద్ధుల, వితంతుల ఇతర పెన్షన్లు నెలకు 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు 2000 పెన్షన్లు 4000 చేస్తామన్నారు. వృద్ధుల, వితంతులై 3000 పెన్షన్లు 6000 చేస్తామన్నారు. వికలాంగులై పెంచక ముందే 900 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది. పెంచడం వల్ల 1800 కోట్ల రూపాయలు నెల ఖర్చు వస్తుంది. ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి తీసుకున్నట్టే కదా, వాళ్ళ నోటి కార్డు కూడా. ఇప్పుడు జనవరిలో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వకపోతే ఈ 900 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేది మీరు పక్కకు పెట్టుకున్నట్టే కదా. అంటే ఎవరి సొమ్ము మీరు తీసుకుంటుండ్రు? డిసెంబర్ 7కే వర్తింపజేసిన కొన్ని నిర్ణయాలు నేను చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు కదా. మరి డిసెంబర్ నెలకు వర్తింపజేయరా పెన్షన్లు? ముందు లెక్కలు ఉన్నాయి కదా. కొత్త పెన్షన్ ఇచ్చే కాడ కొత్త పెన్షన్ ఇచ్చేటప్పుడు మొదలు పెట్టండి. ఉన్న పెన్షన్కి ఇచ్చేటప్పుడు డిసెంబర్లోకి ఇచ్చే పెన్షన్లు డిసెంబర్లో పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి, జనవరిలో కూడా పెరిగిన దానికి అనుగుణంగా ఇవ్వాలి. ఇవ్వలేదు కాబట్టి డిసెంబర్ నెల 900 కోట్ల రూపాయలు, జనవరిలో 900 కోట్ల రూపాయలు, 1800 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. డిసెంబర్ నుంచే వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది అసంబద్ధమైన డిమాండ్ కాదు, మీరు అమలు చేస్తున్న డిమాండ్ డిసెంబర్ నుంచే వర్తింపజేయాలని మేము కోరుతున్నాం. రిజర్వేషన్లను పునఃసమీక్షించాలి. తెలంగాణలో అగ్రకులాలలో ఉండబడే పేదరికం జనాభాకు అనుగుణంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరగాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా 93%. అంతేకాదు ఈ లెక్క పెట్టుకున్నా మీరు గమనించండి, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒప్పుకున్నది ఎస్సీలు 12% అని, ఎస్సీలు 18% అని, 30% అయింది. 51% పైగా బీసీలు ఉన్నారని మీరు ఒప్పుకున్నారు, 81% అయింది. 12% మైనార్టీలని మీరు ఒప్పుకుంటున్నారు, 93% అయింది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా 93% ఉన్నప్పుడు వాళ్ళు 93% రిజర్వేషన్ అమలు చేస్తలేవు. కానీ 7% తెలంగాణలో అగ్రకులాలు ఉంటే అందులో కూడా వాళ్ళ పేదరికం బట్టి చూసుకుంటే ఆ 7%లో వాళ్ళ పేదరికం బట్టి లెక్కలు తీసుకుంటే 2%, 3% వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10% అక్కడ తీసుకొచ్చిందంటే అన్ని రాష్ట్రాలు 10% మక్కి అమలు చేయమని కాదు. మీ రాష్ట్రంలో ఉండబడే జనాభాను దృష్టి పెట్టుకొని రిజర్వేషన్లు అమలు చేసుకోమని చెప్పి అందులో ఉన్నది. అట్లాంటప్పుడు ఎస్సీల జనాభాకు అనుగుణంగా, ఎస్టీ, బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగనప్పుడు అసలు జనాభా కంటే మించి రిజర్వేషన్ ఎట్లిస్తారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లిస్తారు? అగ్రకులాలే 7%, 10% ఎట్లిస్తారు? అందులో వాళ్ళ నిష్పత్తి ఎంత ఉంటుంది? పేదరికం ఓ 30% ఉంటుంది అనుకుందాం. 30% అంటే ఒక 2% రిజర్వేషన్లు వస్తే మాకు అభ్యంతరం లేదు. 2% కూడా రిజర్వేషన్ రావు, 2% వస్తే అభ్యంతరం లేదు. పెంచాల్సిన మా వర్గాలే పెంచలేదు, కానీ అగ్రకులాలకు మాత్రం అదనపు పెంచిస్తారా? మేము చూస్తూ ఊరుకోవాలా? ఈ మాట మేము కేసీఆర్ ప్రభుత్వం అని అన్నాం, ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునఃసమీక్షించండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 నుంచి తగ్గించండి, వాళ్ళ పేదరికాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో లేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అట్లనే రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు ఇస్తున్నట్టుగానే కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామని చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామని కూడా చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో. అవును, రైతులకు మీరు ఇస్తున్న సమయంలోనే కౌలు రైతుల వివరాలు కూడా మీ దగ్గర వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంతే,
రైతులకు తేదీ కూడా మారద్దు, నెలలు మారద్దు, తేదీ కూడా మారద్దు. ఏ నెలలో రైతులకు ఇస్తున్నారో భరోసా కింద అదే నెలలో ఏ తేదీన రైతులకు పడుతున్నాయో డబ్బులు అదే తేదీన ఖచ్చితంగా కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా పడే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. ఉప్పల్ స్టేడియంలో రేపటి నుండి జరగబోయే ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో రాచకొండ సిపి సుధీర్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడారు. ఉదయం 6:30 నుండి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తామని, స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలు ఉన్నాయని, మా పోలీసు అధికారులపై కూడా నిఘా ఉంచుతామని అన్నారు. పీక్ అవర్స్ లో ప్రేక్షకులు వస్తారు కాబట్టి స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, 1500 మంది పోలీసులతో మ్యాచ్ కి బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆక్టోపస్ బెల్లకాలు 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటారని, కెమెరాలు, ల్యాప్టాప్, బ్యాగ్, సిగరెట్స్, హెల్మెట్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, పవర్ బ్యాంక్స్, బయటి ఫుడ్లను స్టేడియంలోకి అనుమతించమని తెలిపారు. డీసెంట్ క్రౌడ్ బిహేవియర్ ఉండేలా వెండర్స్ ని కూడా వెరిఫై చేసిన తర్వాతే పాసులు జారీ చేశామని, ఒకసారి లోపలికి వెళ్లి బయటకు వస్తే తిరిగి మళ్లీ స్టేడియం లోపలికి అనుమతించమని, మ్యాచ్ కి వచ్చే వారికి సరైన పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని, బ్లాక్ లో టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు తెలిపారు. ఆల్రౌండర్ మనందరం భాగస్వాములం, ప్రెస్, పోలీస్ అండ్ ఆర్గనైజర్స్ అంతా. దానికోసమే మీకు జస్ట్ బ్రీఫింగ్ కోసం ఈ మీరు అడుగుతున్నారు కాబట్టి తొందరగానే మీకు ఇచ్చేసి విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొఫెషనలిజం. మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి 3 hours ముందే మేము ఆడియన్స్, స్పెక్టేటర్స్ని ఇన్సైడ్ అలౌ చేయడానికి ప్రొవిజన్ ఇచ్చాం. సో దట్ 9:30 to 5 o'clock మ్యాచ్ కాబట్టి దే కెన్ కమ్ ఆఫ్టర్ 6:30, వీ కెన్ అలౌ దెమ్ ఇన్సైడ్. We are started a new system, evidence-based policing, where everyone ఎక్కడైతే ఎవరైతే పోస్టింగ్ ఉంటారో వాళ్ళు మా అధికారులు ఎవరున్నా సరే మేము వాళ్ళని మానిటరింగ్ చేసే విధంగా ఫిజికల్ వేలో చేస్తాము. దాని తర్వాత మా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా కెమెరాస్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఎంటైర్ స్పెక్టేటర్స్ తో పాటు మా అధికారులు పనితీరు కూడా మేము కనెక్షన్ వీక్షిస్తుంటాం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి మేము దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో చెప్పే విధంగా మేము మా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ పరంగా చూస్తే మార్నింగ్ 9:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్లోనే జనాలు వస్తుంటారు. ఈవినింగ్ కూడా పీక్ అవర్స్ ఉంటుంది. సో ట్రాఫిక్ పర్స్పెక్టివ్లో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా అధికారులను మొత్తంగా 1500 మంది పోలీసు అధికారులతో పాటు ఆక్టోపస్ లాంటి స్పెషల్ ఏజెన్సీస్, మౌంటెడ్ పోలీస్ తో పాటు మా బీడీ టీమ్స్, దెన్ మా ఏఆర్ ఫోర్స్, టిఎస్ఎస్పి ఫోర్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. మహిళల భద్రత మనకు ప్రభుత్వానికి కూడా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కన్సర్న్ కాబట్టి మా షీ టీమ్స్ 100 టీమ్స్, షీ టీమ్స్ డిఫరెంట్ మఫ్టీలో అట్లా ఉంటారు. కాబట్టి మహిళల కోసం పూర్తి భద్రత కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాం. అంతేకాకుండా ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత కూడా ఏమేమి ఆర్టికల్స్ తీసుకురావద్దు అనేది మేము ఆల్రెడీ పబ్లిష్ చేసాం. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లైక్ బైనాక్యులర్స్ కానీ, కెమెరాస్, బైనాక్యులర్స్, దెన్ యువర్ ల్యాప్టాప్స్, మ్యాచ్ బాక్సెస్, దెన్ బ్యాటరీస్, బ్యాగ్స్, like banners, cigarettes, lighters, coins, helmets, outside eatables, water bottles, electronic items, తర్వాత sharp metals, then writing pens, then perfumes and
power banks. These things are not allowed inside. We will not allow them to bring them inside. So whenever any spectator coming for the match, we are asking them to not to get those things inside because we have some security perceptions on that, and we will not allow them to bring such things. Then వచ్చిన వాళ్ళు కూడా outside eatables ఏమైనా తినొద్దు, తెచ్చుకోవద్దు, లోపలికి అలౌ చేయము. సో we request you not to get that. when వాటర్ బాటిల్స్ లాంటివి కానీ ఇంక వేరే కూడా ఏమీ ఉండదు. ఇది మన హైదరాబాద్ నగరం యొక్క ప్రెస్టీజ్కి సంబంధించిన ఇష్యూ. ఇంటర్నేషనల్ ఈవెంట్, ఇంగ్లీష్ టీం వస్తుంది, ఇంగ్లాండ్ టీం వస్తుంది, ఇక్కడ ఆడుతున్నారు కాబట్టి ఒక డీసెంట్ ప్రౌడ్ బిహేవియర్ మనం చేయాలి. మొత్తం ఎంటైర్ ఏరియాను మేము మా మట్టి పోలీస్ కూడా ఏరియాలో ఉంటారు కాబట్టి టోటల్ మీ యొక్క ప్రజలకు బెటర్ వేలో ఈ ప్రెజెంటేషన్ ఉండాలి. మన కల్చర్ ఏంటిది, హైదరాబాద్ is a kind of hospitality, is known for its hospitality, and then good behavior and accommodating everyone's sentiments. That's what this place is known for. అదే దాంతో మన ఇంగ్లీష్ టీం వచ్చిన టీంకు మనం ఇన్వైట్ చేస్తూ ఇండియన్ టీం అఫ్కోర్స్ మన నేటివ్ టీం కాబట్టి, హోమ్ టీం కాబట్టి మన డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈక్వల్గా మన అతిథిని కూడా ఆహ్వానించే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. దాని తగ్గట్టుగా చేయాలి. దాని తర్వాత మీకు ఎక్స్క్లూజివ్గా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ కూడా వెరిఫై చేశాం. మా స్పెషల్ బ్రాంచ్ నుంచి ప్రతి వెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫై చేసి వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీయడం జరుగుతుంది. వాళ్ళకి పాసెస్ ఇస్తాం. యాక్సెస్ ఉన్న ఏరియాకే ఎంట్రీ కావాలి. వెరీ ఫ్యూ పీపుల్ ఆల్ ఎంట్రీ యాక్సెస్ ఉన్న పాసెస్ ఉంటాయి. వేరే వాళ్ళని ఎక్కడక్కడ రిస్ట్రిక్ట్ చేసి ఉంటుంది. వాళ్ళు ఇంకో దానికి వేరే వెళ్ళడానికి వీల్లేదు. బీసీసీఐ అండ్ ఐసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనీ వయలేషన్ లేకుండా మేము ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఎవరైనా పర్సన్ ఎంటర్డ్ ఇన్ సైడ్ యూ షుడ్ నాట్ గో అవుట్. వన్స్ హీ గోస్ అవుట్ విల్ నాట్ ఎంటర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఇఫ్ ద పర్సన్ ఎంటర్స్ ఇన్ సైడ్, ఇఫ్ యూ గోయింగ్ అవుట్ ఇట్స్ జస్ట్ గోన్, దట్స్ ఆల్. యూ కాంట్ కమ్ బ్యాక్ అగైన్. సో అది ఎవరైనా స్పెక్టేటర్స్ గుర్తుంచుకోవాలి. మేము మా టీమ్స్ కూడా ఉన్నాయి, మా టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఎటువంటి డూప్లికేషన్ కానీ అలా ఉంటే మేము సీరియస్ వేలో కేసెస్ పెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేస్తాం. సో దట్స్ వాట్ వీఆర్ ట్రై టు టెల్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ మోర్ బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ బిజీ, వీ విల్ కమ్ త్రూ. మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగివస్తాయని ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చలో ఢిల్లీకి పిలుపునిచ్చినట్లు, దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సభలో ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీలు ఓటు విలువ తెలుసుకొని ఓటంటే తెల్ల కాగితం, కంప్యూటర్ బటన్ కాదని, ఓటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులని ఆర్ కృష్ణయ్య అన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని, మన భవిష్యత్ మన పిల్లల భవిష్యత్ వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తమ పార్టీలోని అగ్రనాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నాళ్ళు అగ్రకులాలు ముఖ్యమంత్రులు అవుతారని, భవిష్యత్తులోనైనా బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు. రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచి స్లోగన్ ఇచ్చాడు, బీసీలకు న్యాయం చేస్తా, రిజర్వేషన్ అని చెప్పి జనాభా లెక్కలు తీస్తాను అన్నాడు రాహుల్ గాంధీ. రెండోది, రాహుల్ గాంధీ లోపల ఫుల్ మ్యాచ్యూరిటీ వచ్చింది, రాగద్వేషాలు లేవు, చాలా డిగ్నిఫైడ్ గా ఈ మధ్య బీసీల పట్ల, అన్ని కులాల పట్ల మాట్లాడుతున్న తీరు హుందాగా ఉండే కూర్చిపడేటట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉజ్వల భవిష్యత్తు మరి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎన్నికల్లో ఏ వాగ్దానాలు అయితే చేశారో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి అమలు చేస్తుందని మేము భావిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో ఎమ్మెల్సీ పెద్దలు గవర్నర్ హనుమంతరావు గారికి ఆయన ఇబ్బంది పెట్టడం కాదు, ఆయన ఫైటరే. అడిగినా అడగకుండా ఆయననే ఫైట్ చేస్తాడు పార్టీలో. బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. చైర్మన్లు, మేయర్లు అవుతున్నా లేదా? కానీ ఇవాళ ఇవి వచ్చినటువంటి అవసరం, ఎందుకంటే కేవలం ఉన్న వాళ్ళే వస్తే మన పేద తర్వాత
ప్రజెంట్ గవర్నమెంట్ 10 ఏళ్లలో ఏం పని చేసిందని తెలుసుకోవడం తెలిస్తే అదేవిధంగా ఎవరు అందరూ కూడా ఆల్ ఎంపీస్ కూడా ఉంటారు. కానీ ఇంతవరకు ఆయన ఎప్పుడు చేయలేదు. క్యాష్ రాజ్నాథ్ సింగ్ అన్నారు 2008 లో మేము ఖచ్చితంగా బాగా మిలిటెంట్ గా జరిగితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. పార్లమెంట్ మీద కూడా మనం ఒకసారి 10,000 మంది పోయి కట్టెలు పట్టుకొని పోతే రాళ్ళని నేను చెప్పాను ఎంపీగా. కానీ కట్టెలు పట్టుకొని తిప్పుకుంటూ పోవాలి ఒట్టిగా ఆపుతారు. డెమోక్రటిక్ గానే కొట్లాడాలి. చాలా మిలిటెంట్ కొట్లాడితే తప్పనిసరి మనకు చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి. రాజ్యాధికారం వచ్చిన రోజే అనేక మంది ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కావాల్సిన వాళ్ళు ఎంపీలు కాలేదు, ముఖ్యమంత్రులు కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదు. ఈ విధంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభించక అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఒక్కడని ఉన్నాడా? లేదు. జనాభా అంతా ఉన్నది కానీ ఒక్కడు కూడా 100 కోట్లకు ఉన్నోడు డెవలప్ అయినోడు లేదు. వెనుమలని మీరు ఎక్కడ మా ఊళ్ళలోకి పోతే కూడా 100 కోట్లలోకి ఎదిగారు. రాజ్యం వాళ్ళది ఉన్నది, కాంట్రాక్టులు వాళ్ళకి వచ్చినాయి, ప్రభుత్వం వాళ్ళకి వచ్చింది, 3 కబ్జాలు పెట్టిండ్రు, ఆస్తులు సంపాదించారు, 100 కోట్లలోకి వెళ్ళిపోయారు. కాబట్టి రాజ్యాధికారం ఒక్కసారి వస్తే బీసీలు కూడా 100 కోట్లలోకి వెళ్ళిపోతారు. కాంట్రాక్టులు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, పైసలు వస్తాయి, బ్యాంకులో లోన్లు వస్తాయి, డెవలప్ అయిపోతాయి. కాబట్టి బీసీలు అందరూ ఓటు విలువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు అంటే తెల్ల కాగితం కాదు, లేదా కంప్యూటర్ బటన్ కాదు. ఓటు అంటే ముఖ్యమంత్రి పదవి, ఓటు అంటే ప్రధానమంత్రి పదవితో సమానం. అందరూ కూడా భ్రమలల్లా దిగి ఉన్న భ్రమలల్లా లేకపోతే ఇంకో భ్రమలల్లో పోయి మన ఓటును మన వ్యతిరేకులకు వేస్తున్నాం. పార్టీల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద. ఆ పరిస్థితి మారాలి. ఓటు మన కులాలకి వేసుకున్న రోజు మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు మీరు అందరూ దేవుని మీద పెడుతున్నారు. చేతి వేలాలు ఉన్నది, నొసటి రాతలో ఉన్నాను, దేవుని దగ్గర ఉంది అనుకుంటారు. లేదు, మన ఓట్లో ఉన్నది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన అభివృద్ధి, మనకు డబ్బులు రావడం, మనకు ఆస్తులు రావడం అనేది దేవుని దగ్గర లేదు, మనం వేసే ఓటు దగ్గర. మన రాజ్యం వచ్చిందనుకో, బీసీల రాజ్యం, మీ అందరికీ కోట్ల రూపాయల యొక్క ఆస్తులు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా భూములు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఇండ్ల జాగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, కాంట్రాక్ట్లు వస్తాయి, బ్యాంకు లోన్లు వస్తాయి, బ్యాంకు లోన్ మాఫీ చేసేది కూడా వస్తుంది. అందరు మనం ఛాన్స్ వచ్చింది. రాజీవ్ గాంధీ పంపించిండు. చెన్నారెడ్డి దిగినాక హనుమంతరావు చేయమని పంపిస్తే అగ్ర కులాల అందరూ ఏకమైంది. ఎవరు అప్పుడు నా ఏం చేస్తుంది 41 ఈడు వచ్చినట్టుగా మనం పనిచేస్తున్న ముసలు అందరూ ఒకటే. ఈ ఏడికెళ్ళి వస్తుంది బాబు. కనుక ఒకటి ఫైట్ అయితే ఉండాలి. ఏ విధంగా ఆర్ కృష్ణ ఫైట్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఫైట్ ఉండాలి. నేను కూడా పార్లమెంట్ లో ఊకే కూర్చోలే. ఇప్పుడు ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడుగా పక్కన జరిపిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ లో ఆర్ కృష్ణ ప్రతి సంవత్సరం ఏది బడ్జెట్ సమావేశంలో ఫస్ట్ లో లాస్ట్ లో రావడం, తప్పనిసరిగా ఎంపీలను కలవడం, ఏది ధర్నా చౌక్ లో జంతర్ మంతర్లో పెట్టడం జరుగుతూనే ఉన్నది. కానీ ఒక్కటి జరిగిందండి, మీరు ఏమన్నా చెప్పండి. రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆ రోజులలో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 2 రోజులు ఎవరు పొయ్యి ముట్టియలే. మహమ్మద్ చచ్చిపోయింది మహిళలు ముఖ్యంగా. ఆయనకు ఒక ఆలోచన వచ్చారే, యాజ్ లాంగ్ మై మదర్ వాజ్ దేర్, షీ వాజ్ దేర్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, ఎవ్రీ లేడీ వాజ్ హ్యాపీ, మై మదర్ ఈస్ దేర్ ఇన్ ఢిల్లీ. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి రమేష్, షరీఫ్, రామకృష్ణ, కళ్యాణ్ చక్రవర్తులు మాట్లాడారు. ప్రభుత్వం టెండర్ల మేరకు పనులు చేపట్టి పూర్తి చేసి సంవత్సరాలు గడిచినా చెల్లింపులు చేయకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం చిరు కాంట్రాక్టర్ల పట్ల వివక్ష ప్రదర్శిస్తుందని అన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడ్డ వందలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం
చేశారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వానికి కమిషనర్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. బకాయిలు రావడం లేదని ఆవేదనకు గురైన 3 కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడగా ఆర్థిక భారం తట్టుకోలేక గుండెపోటుతో మరో 2 తనువు చాలించారని అన్నారు. చిరు కాంట్రాక్టర్లు వారిపై ఆధారపడ్డ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని బకాయిలు చెల్లించి తమను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడే జీవనాధారంతో ఇక్కడే బతుకుతున్నాం మేము. ప్రతి ఒక్క పని డీసిల్టింగ్ పని కానీ లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేసాం, మనం 2 ఏళ్ల కింద డీసిల్టింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు. అక్కడ గణేష్ నిమజ్జనప్పుడు కూడా పని చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. దసరా అప్పుడు చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. ప్రతి ఒక్క చిన్న చిక్క పని చేసేది మా చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే పెద్ద కాంట్రాక్టర్లే పెద్ద కంపెనీలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకి ఏమంటున్నారంటే మేము ఇంట్రెస్ట్ కట్టాలంటని మా కడుపు కొట్టి పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. గత 2.5 ఏళ్ల సంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బాధపడుతున్నారు మా దగ్గర. ఇప్పుడు ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర పోతేనేమో నా దగ్గర డబ్బులు లేవు, మీకు నేను చెప్పిన టెండర్ చేయదు అంటే నేను చెప్పినా ఆయన అడుగుతున్నాడు. అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర పోతే నేను ట్రై చేస్తున్నాను అన్నాడు. మొన్న దానకిషోర్ గారి దగ్గర పోయి మా బాధ తెలుసుకుందామని పోతే కనుక ఆయన కూడా టైం ఇవ్వలేదు. మేము సీఎం గారిని కూడా టైం అడిగాము, డిప్యూటీ సీఎం గారిని కూడా టైం అడిగాము. ఇక్కడ ప్రతి ఒక్క పని చేసేది ఈ చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే మీరు డబ్బులు ఇస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్కి, మా చిన్న కాంట్రాక్టర్కి పేమెంట్ ఇస్తలేరు. మేమే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఇవాళ చిన్న రోడ్డు మీద ఒక చిన్న పాటోలు పడ్డా కానీ మా లాంటి కాంట్రాక్టరే దాన్ని సాల్వ్ చేయాలా. మీరు ఒకవేళ డబ్బులు లేకపోతే కనుక టెండర్ ఎందుకు పిలిచారు? ఈ యొక్క విషయము మన ఫైనాన్స్ మా దగ్గర అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ గారిని ఎవరైనా దాని నుంచి స్పందించి మాట్లాడాలి. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవో మీరు టెండర్ తిరగదు. లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేశారండి, ఇది చూడొచ్చు మీరు. ఈ డీసిల్టింగ్ చేసిన పైసలు 1.5-2 years అయింది, ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదండి. 2 years అయింది. ఈ మోరీలలో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోరీలో దిగిరే కానీ ఈ డీసిల్టింగ్ చేసాం కానీ మీరు లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు గుర్తు చేసుకుంటే కనుక లాస్ట్ టైం మాన్సూన్లో ప్రతి ఒక్క రోడ్డు మీద మా కాంట్రాక్టర్లు వంగి పని చేసినా వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు డీసిల్టింగ్ పనులు వచ్చినాయి. ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు లేకపోతే మాకేం బాధ లేదు, మీ దగ్గర డబ్బులు లేకపోతే టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? మా ఆవేదన ఏంటంటే మేము కూడా బయట నుంచి తీసుకుందాం, ఇవాళ రేపు ఇస్తా అంటది. ఇవాళ బిల్లు సబ్మిట్ చేయాలంటే మేము 4 నెలల కింద మేము పని కంప్లీట్ చేసింది ఇవాళ సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫిబ్రవరి నుంచి పేమెంట్ ఇస్తలేరు అంటే అంతకన్నా ముందు ఒక 3 నెలలు 4 నెలల ముందు పని కంప్లీట్ చేస్తాం మేము. ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేము. కావున మా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గత ప్రభుత్వం మనం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్నా రేవంత్ రెడ్డి గారు అన్నా, మేము రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కలిసాము. మేము కలిసి మా ఒక విన్నపం ఇచ్చాము. ఆయన ఏమన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కావున మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లు, ఇక్కడ లైవ్లీహుడ్ కోసం పనిచేసే కాంట్రాక్టర్లు, కావున దయచేసి మా ఒక బిల్స్ అన్ని పాస్ చేసి మాకు పేమెంట్ ఇప్పించాలని కోరుతున్నాము. ఇక్కడే జీవనాధారంతో ఇక్కడే బతుకుతున్నాం మేము. ప్రతి ఒక్క పని డీసిల్టింగ్ పని కానీ లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేసాం, మనం 2 ఏళ్ల కింద డీసిల్టింగ్ చేసిన పైసలు కూడా ఇవ్వలేదు. అక్కడ గణేష్ నిమజ్జనప్పుడు కూడా పని చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. దసరా అప్పుడు చేయించుకున్నారు, ఆ పైసలు ఇవ్వలేదు. ప్రతి ఒక్క చిన్న పని చేసేది మా చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే పెద్ద కాంట్రాక్టర్లే పెద్ద కంపెనీలకు మాత్రం డబ్బులు ఇస్తున్నారు, చిన్న కాంట్రాక్టర్ వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకి ఏమంటున్నారంటే మేము ఇంట్రెస్ట్ కట్టాలంటని మా కడుపు కొట్టి పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. గత 2.5 ఏళ్ల సంది ప్రతి ఒక్క కాంట్రాక్టర్ బాధపడుతున్నారు మా దగ్గర. ఇప్పుడు ఏసీ ఫైనాన్స్ గారి దగ్గర పోతేనేమో నా దగ్గర డబ్బులు లేవు, మీకు నేను చెప్పిన టెండర్ చేయదు అంటే నేను చెప్పినా ఆయన అడుగుతున్నాడు. అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర పోతే నేను ట్రై చేస్తున్నాను అన్నాడు. మొన్న దానకిషోర్ గారి దగ్గర పోయి మా బాధ తెలుసుకుందామని పోతే కనుక ఆయన కూడా టైం ఇవ్వలేదు. మేము సీఎం గారిని కూడా టైం అడిగాము, డిప్యూటీ సీఎం గారిని కూడా టైం అడిగాము. ఇక్కడ ప్రతి ఒక్క పని చేసేది ఈ చిన్న కాంట్రాక్టర్లే. కాకపోతే మీరు డబ్బులు ఇస్తున్నారు పెద్ద కాంట్రాక్టర్కి, మా చిన్న కాంట్రాక్టర్కి పేమెంట్ ఇస్తలేరు. మేమే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఇవాళ రోడ్డు మీద ఒక చిన్న పాటోలు పడ్డా కానీ మా లాంటి కాంట్రాక్టరే దాన్ని సాల్వ్ చేయాలా. మీరు ఒకవేళ డబ్బులు లేకపోతే కనుక టెండర్ ఎందుకు పిలిచారు? ఈ యొక్క విషయము మన ఫైనాన్స్ మా దగ్గర అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ గారిని ఎవరైనా దాని నుంచి స్పందించి మాట్లాడాలి. ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవో మీరు టెండర్ తిరగదు. లాస్ట్ ఇయర్ డీసిల్టింగ్ చేశారండి, ఇది చూడొచ్చు మీరు. ఈ డీసిల్టింగ్ చేసిన పైసలు 1.5-2 years అయింది, ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదండి. 2 years అయింది. ఈ మోరీలలో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోరీలో దిగిరే కానీ ఈ డీసిల్టింగ్ చేసాం కానీ మీరు లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు గుర్తు చేసుకుంటే కనుక లాస్ట్ టైం మాన్సూన్లో ప్రతి ఒక్క రోడ్డు మీద మా కాంట్రాక్టర్లు వంగి పని చేసినా వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు డీసిల్టింగ్ పనులు వచ్చినాయి.
ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర డబ్బులు లేకపోతే మాకేం బాధ లేదు, మీ దగ్గర డబ్బులు లేకపోతే టెండర్ ఎందుకు పిలుస్తున్నారు. మా ఆవేదన ఏంటంటే మేము కూడా బయట నుంచి తీసుకొస్తాం, ఇవాళ రేపు ఇస్తా ఉంటుంది. ఇవాళ బిల్లు సబ్మిట్ చేయాలంటే మేము 4 నెలల కింద మేము పని కంప్లీట్ చేసింది ఇవాళ సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫిబ్రవరి నుంచి పేమెంట్ ఇస్తలేదు అంటే అంతకన్నా ముందు ఒక 3 నెలలు 4 నెలల ముందు పని కంప్లీట్ చేస్తాం మేము. ఇటువంటి పరిస్థితుల్లో మేము పని చేయలేము. కావున మా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గత ప్రభుత్వం మనం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్నా రేవంత్ రెడ్డి గారు అన్నా, మేము రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ ముందు కలిసాము, మేము కలిసి మా ఒక విన్నపం ఇచ్చాము. ఆయన ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. కావున మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లు, ఇక్కడ లైవ్లీహుడ్ కోసం పనిచేసే కాంట్రాక్టర్లు, కావున దయచేసి మా ఒక బిల్స్ అన్ని పాస్ చేసి మాకు పేమెంట్ ఇప్పించాలని కోరుతున్నాము. ఈ వేదభూమిలో పుట్టిన నాకు బాధలు ఎట్లా వచ్చాయని సాంగ్ అయితే శ్రీశైలం అన్న రాసిండు. ఎలక్షన్స్కి ముందే అన్న నన్ను కలిసి సిరి నువ్వు ఈ సాంగ్ చేయాలి, నీకున్న ధైర్యానికి ఈ సాంగ్ కరెక్ట్ సెట్ అవుతావని చెప్పేసి నన్ను అడిగిండు. కానీ తర్వాత నేను నామినేషన్ వేయడం అక్కడ బిజీగా ఉండడం వల్ల ఆ సాంగ్ చేయలేదు. కరెక్ట్ ఈ సాంగ్ ఎన్ని రోజులైనా సరే నిన్ను పెట్టే తీస్తా అని చెప్పేసి 3 months దాకా వెయిట్ చేసి రీసెంట్గా ఒక 15 days బ్యాక్ షూటింగ్ అయితే జరిగింది. సాంగ్ చాలా బాగుంది. మా సాంగ్ అని చెప్పి మేము బాగుందని చెప్పట్లేదు, మీరందరూ ఒకసారి వినండి. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే అమ్మాయిని తొక్కాలని చూస్తుంది. ఎగ్జాంపుల్ నేనే. సో నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా నువ్వు అమ్మాయివి నీకెందుకు, ఇంట్లో వండి పెట్టుకుంటూ ఉండే నీకు బయట రాజకీయం ఎందుకు, ప్రతి దానిలో తొక్కడమే అనమాట. అమ్మాయి అయితే అసలు తొక్కడం. సో ఇప్పుడు నుంచి తొక్కడం కాదు, ఎంత తొక్కితే అంత పైకి ఎదగాలన్నమాట. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా. సో అబ్బాయి 50% అయితే అమ్మాయి కూడా 50% ఇప్పుడు. సో అమ్మాయిలు దేనిలో తగ్గేది లేదు. ఈ సాంగ్లో మెయిన్ ఏంటంటే అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ వంటింటికే కాదు పరిమితం అమ్మాయి అనేది, ఎక్కడికైనా వెళ్ళగలదు అని ధైర్యం చెప్పే ఒక సాంగ్ అనమాట. సో ఒకసారి మీరందరూ చూడండి సాంగ్ ఎట్లుందనేది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అన్న. సాంగ్ మంచిగా హిట్ అయ్యేలా మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.